ప్రభుత్వ ఆస్తుల్ని కుదిరితే అమ్మేయ్, ఒకవేళ కుదరకపోతే తాకట్టు పెట్టేయ్ అనేలా చంద్రబాబు నాయుడు పాలన కొనసాగుతుంది. మొన్న వైన్స్ను తాకట్టు పెట్టారు, నేడు మినరల్ వాటర్ను తాకట్టు పెట్టేశారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆస్తుల్ని చంద్రబాబు తాకట్టు పెట్టేసి అప్పులు చేస్తున్నాడని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అంటే, కుదిరితే అమ్మాయి, కుదరకపోతే తాకట్టు పెట్టు. కుదిరితే అమ్మేసేయి, ఒకవేళ కుదరకపోతే తాకట్టు పెట్టు. తాకట్టు పెట్టి వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చి దుబారా చేయి. దీనిలో భాగంగానే మొన్నటికి మొన్న చూస్తే మైన్స్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1,91,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఖనిజ సంపదని తాకట్టు పెట్టి 9,000 కోట్ల రూపాయల అప్పుల కోసం, అది కూడా నెల నెల కరెక్ట్ గా వడ్డీ చెల్లించకపోతే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మెయిన్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా ప్రైవేటు వ్యక్తులు డబ్బులు డ్రా చేసుకునేటట్టుగా రాజ్యాంగ విరుద్ధంగా మనం వ్యవహరించారు. అది ఒకటి. ఈ రోజు మొన్నేమో మైన్స్, ఈ రోజే మినరల్ వాటర్, అంటే ఈరోజు తాగునీరు. మొన్న ఖరీద సంపద, ఇప్పుడు తాగునీరు. తాగునీరును కూడా తాకట్టు పెట్టి 10,000 కోట్ల రూపాయల అప్పు వడ్డీతో సహా ప్రజలనెత్తిన భారం వేయడానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. మంచినీటి పథకాల నిర్మాణానికి నిధుల కోసం అని చెప్పి జలజీవన్ వాటర్ సప్లై కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి కార్పొరేషన్ ద్వారా నిధులు సమీకరిస్తారు. దానికి మంత్రివర్గం మన నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు ఈ రుణం చెల్లింపునకు బల్క్ గా నీటి అమ్మకంతో నిధులు రాబట్టుకునేలా కార్పొరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని చెప్పి వెల్లడి. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ కార్పొరేషన్ ద్వారా 10,000 కోట్ల అప్పులు తెస్తారు. తెచ్చి రేపొద్దున ఈ 10,000 కోట్ల అప్పులు తీర్చడం కోసం మనకి ప్రభుత్వం మంచినీళ్ళు అమ్మి ప్రజలకు మంచినీళ్ళు అమ్మి దాని ద్వారా వసూలు చేస్తుంది. వచ్చినటువంటి డబ్బులతో తీరుస్తారంట. అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం తీసుకురావడం. ఎందుకంటే కేంద్ర ప్రాయోజిత పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలి. ఇలా కార్పొరేషన్ ద్వారా తీసుకొని వచ్చి మళ్ళీ తిరిగి చెల్లిస్తామని తీసుకోవడమే. ఎందుకంటే ఇది బడ్జెట్ లో పెద్ద వచ్చే అప్పుగా మనం దీన్ని పరిగణించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే 1,85,000 కోట్ల రూపాయల అప్పులు ఏదైతే ఈ 13 నెలల కాలంలో చేశారు. 1,85,000 కోట్ల అప్పులు ఏం చేశారో తెలియదు. మీరు తాగునీటిని తాకట్టు పెట్టి ఇప్పుడు అప్పులు, మైన్స్ తాకట్టు పెట్టి అప్పులు, మైన్స్, మినరల్ వాటర్, అమరావతి భూములు, అమరావతి రైతులు, అమరావతి ప్రాంతం వాటిని తాకట్టు పెట్టి అప్పులు. ఏం చేస్తున్నారంటే, ఒక్కటంటే ఒక పథకం లేదు, ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నిజంగా అప్పు చేయకుండానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నీటి పథకాలని, ఉద్దానం వంటి అత్యంత కీలకమైనటువంటి పథకాలను పూర్తి చేసింది. 26,181 కోట్లు జలజీవన్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఉద్దానము, పులివెందుల, డోన్తో పాటు ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో 10,137 కోట్లతో 9 భారీ ప్రాజెక్టులు చేపట్టింది. ఇది కాకుండా 12,984 కోట్లు అన్ని గ్రామాల్లో ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేశారు. మళ్ళీ 3,060 కోట్లతో కొత్తగా ఏర్పడిన జగనన్న కాలనీలకి తాగునీటి సరఫరా పథకాల నిర్మాణాలకి చేపట్టింది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే సమయానికి మొత్తంగా 95 లక్షల ఇళ్లు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే, ఆ పథకం ద్వారా 30 లక్షల మందికి అప్పటికి ఇళ్ల కుళాయిలు ఉంటే, ఏదైతే వాటర్ కనెక్షన్స్ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అదనంగా 39 లక్షల మందికి, ఏదైతే 65 లక్షల ఇళ్లు పెండింగ్ ఉంటే దాంట్లో 39 లక్షల మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కుళాయిలను ఏర్పాటు చేసింది. సో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు చూస్తే కార్పొరేషన్ ఏర్పాటు చేసి అప్పులు తీసుకొని వచ్చి అప్పుల ద్వారా మళ్ళీ రాష్ట్ర ప్రజలనెత్తిన భారం వేయటం. సంపద సృష్టిస్తా, తమ్ముళ్ళు నేను సంపద సృష్టిస్తాను, ఆదాయం పెంచుతాను, అప్పుడు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని చెప్పి సంపద సృష్టించడం పోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా తగ్గిపోయేలాగా చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా చేసేటట్టుగా చేసి, సంపద సృష్టి కాదు కదా అప్పులను ఎలా సృష్టించడానికి కొత్తగా ఇలా కార్పొరేషన్లు ఇంకోటి క్రియేట్ చేసి మనుషులు తాగేటటువంటి తాగునీటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొని వస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంగా చరిత్రకు ఎక్కారు చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు కూడా గమనించండి, ఎలాంటి దిక్కుమాల స్థితిలోకి 13 నెలల కాలంలో రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లి భ్రష్టు పట్టించాడో, మన నెత్తిన అప్పుల కుప్ప ఎలా పెడతా ఉన్నాడో ఒకసారి గమనించండి.